హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ గ్రో బ్యాగ్ లకి వెళ్ళి అయితే మొత్తం కూడా మట్టి తీసేసానండి. ఇదంతా కూడా పాత మట్టి, మన కొత్త మట్టి అయితే ఏం కలుపుకోవట్లేదు. ఇప్పుడు వచ్చేది మనకి రెయినీ సీజన్ కదండి. రెయినీ సీజన్ కి పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకోవాలి ఏంటి అనేది, దీంట్లో ఇంకేమేమి కలుపుతాను అనేది అయితే ఇవాళ వీడియోలో టాపిక్ అండి. మన పాత మట్టేనండి, కొత్త మట్టి కలపాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇందులో మనము ఇందులో రైస్ హస్క్ అండి, రైస్ హస్క్ కలుపుకుంటాను. ఎక్కువగా నేనైతే రైస్ హస్కే అంటే ఓరి పొట్టు అండి, అదే యూజ్ చేస్తాను. మట్టిలో కోకోపిట్ కంటే కూడా రైస్ హస్క్ కలుపుకోవడానికి అయితే ట్రై చేయండి. రైస్ హస్క్ అంటే ఏం లేదండి, మనకి ఓరి పొట్టు అన్నమాట. అది కలుపుకోవడం వల్ల మట్టి అనేది అస్సలు గట్టిపడదండి, చాలా లూజ్ గా ఉంటుంది. అలాగే ఇది ఈ రైస్ హస్క్ అనేది మనకి ఫెర్టిలైజర్ గా కూడా ఉపయోగపడుతుందండి. అందుకోసం అని చెప్పి ఎక్కువగా రైసెస్ కి యూజ్ చేస్తాను, వరి పొట్టు అన్నమాట. చూస్తున్నారు కదండి, మనకి రైసెస్ కూడా ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇది కూడా చాలా మాగిందై ఉండాలండి, ఫ్రెష్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది కూడా. సో అందుకని మనకి ఒక 2-3 months అయినా సరే మాగి ఉండాలండి. ఇది కూడా పాతదై ఉండాలి. ఇది వచ్చేసి మేకల ఎరువు అండి. ఇది కూడా మినిమం 6 months మాగిందై ఉండాలి, ఫ్రెష్ అస్సలు వేసుకోకూడదండి. ఇది ఎండాకాలంలో వేసుకుంటే చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకనే ఈ వర్షాకాలంలో అయితే కలుపుకుంటే మనకి హీల్డ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది మనం గింజలు పెట్టినప్పుడు లేదంటే చిన్న చిన్న మొక్కలు పెడతాం కదండి, అవి చాలా చక్కగా ఎదగడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అంటే మనము మొక్కలు చిన్న చిన్న మొక్కలు నారు తీసుకొచ్చి పెట్టినప్పుడు షాక్ గురవ్వకుండా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మెగ్నీషియం సల్ఫేట్ ఇది వచ్చేసి ట్రైకోడర్మా అండి. ఇది మన వేరు వ్యవస్థ చక్కగా స్ప్రెడ్ అయ్యే విధంగా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది సూడోమోనాస్. ఇవన్నీ జీవన ఎరువులండి. ఇవైతే ఇవి కలుపుకోవడం వల్ల చాలా మంచిదండి మట్టికి. ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల మొక్క ఫాస్ట్ గా ఎదుగుతుంది, అలాగే పూత కాత అనేది చాలా తొందరగా వస్తుందండి. ఇది వచ్చేసి బోన్ మిల్ అండి. ఈ బోన్ మిల్ వేయడం వల్ల మొక్క చాలా స్ట్రాంగ్ గా ఎదుగుతుంది. అలాగే మనకు పూత వచ్చిన సమయంలో అంటే ఈ బోన్ మిల్ వేయడం వల్ల మొక్క అనేది చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది. అలాగే కాయ సైజు పెరగడానికి, అలాగే కాయ హీల్డ్ చాలా బాగా రావడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకుందాం. ఇది నీమ్ సీడ్ పౌడర్ అండి. వర్షాకాలంలో మనకి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే కుండీలో నీళ్లు నిలవడం వల్ల వేర్లు అనేది కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కుళ్ళిపోకుండా ఉండడం కోసం అయితే ఈ నీమ్ సీడ్ పౌడర్ అండి. అలాగే వేరుకు సంబంధించిన ఏ డిసీజ్ రాకుండా ఈ నీమ్ సీడ్ పౌడర్ అయితే చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మొత్తం కూడా ఎండుటాకులు వేసాను. ఇప్పుడు మనకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేయడానికి మనకు అవైతే కూరగాయలు ఏం లేవండి. వేరే గ్రో బ్యాగ్లలో అయితే నింపేశాను కూరగాయలతో పాటు, కానీ ఇక్కడ మాత్రం మొత్తం కూడా ఎండుటాకులు వేస్తున్నాను. ఎండుటాకుల మీద ఇలాగ మనం మట్టి నింపేసుకుంటాం అన్నమాట. ఈ గ్రో బ్యాగ్ సైజ్ వచ్చేసి 2x4 అండి. మొత్తం కూడా మనము మట్టితో నింపుకునే కంటే కూడా ఇలాగ ఎండుటాకులు వేసుకొని నింపుకుంటే మనకి మట్టి అనేది తక్కువగా పడుతుంది. అలాగే మంచిగా ఇలా ఎండుటాకులు వేయడం వల్ల మనం మొక్కలు ఎదిగే టైంకి కింద మొత్తం కూడా కంపోస్ట్ గా తయారైపోతుందండి. దీనివల్ల హీల్డ్ కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ 2 గ్రో బ్యాగ్లు అయితే మనం కలుపుకున్న సాయిల్ మిక్స్ మొత్తం కూడా నింపేసుకున్నాను. తర్వాత మనము చక్కగా దీని నిండా వాటర్ పట్టేసి ఒక 1 week వదిలేయాలండి. మొక్కలు వెంటనే పెట్టేయకూడదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.